మా ఇంట్లో వడలు చేసే మటుకు ఫస్ట్ అయితే మా సోనిగాడే తింటాడనమాట. ఈరోజైతే వడలు వేసినబా టిఫిన్ కోసము. చాలా నెలలు అయిపోయిందనమాట వడలు వేయక. సోనిగాడైతే ఈ మధ్య బాగా అలుగుతుండు, అలిగి బతలాడించుకొని అయితే అప్పుడు తింటుండనమాట. ఇంకా ఇయ్యాల ఒక పిట్ట కథ చెప్దామని వచ్చేసినబా. పిట్ట కథ అంటే వేరే ఎక్కడనో జరిగింది కాదు, మా ఇంట్లో జరిగిందనమాట. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడరి. ఇంకా శివయ్యకు పూజ చేయందైతే నా డే స్టార్ట్ కాదు. బయటికి వచ్చేసరికి ఈ పిట్ట ఎక్కడి నుంచి వచ్చిందో గానీ మా ఇంటి ముందుకైతే వచ్చేసిందబ్బా. ఇది రెక్కలు రాలేదు దీనికి, మరి ఏం డిఫెక్ట్ ఉండేనో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాలేదు. అన్నం పెడితే తినలేకపోయింది. ఈ వైట్ అండ్ బ్లాక్ పిట్టలు మా ఇంటి దగ్గరికి రెగ్యులర్ వస్తాయి అనమాట. చిన్ని బుడ్డి పిట్టని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలని నేనైతే బండ మీద వదిలేసి పక్కన నిల్చొని చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిట్ట రెగ్యులర్ గా మా సోనిగాడు వదిలేసిన అన్నం తింటదనమాట. అది దాని పిల్లకు ఎట్లా ఫీడ్ చేస్తుందో. ఎంతైనా తల్లి ప్రేమనే కదబ్బా. మనుషులైనా జంతువులైనా పక్షులైనా ఏవైనా వాటి పిల్లలని అవి చూసుకుంటాయి. ఇంకా ఈ పిట్టెని ఏం చేసినామంటే, ఒక గూడు ఉంటే ఆ గూడులనైతే వాళ్ళ అమ్మ చూసే విధంగా పెట్టేసినాం అనమాట. గూటిలో పెట్టినప్పటి నుంచి కింద పడుతున్న కొద్దీ మళ్ళీ గూటిలో పెడతానే ఉన్నాం. వాళ్ళ మదర్ వచ్చి ఫీడ్ చేస్తూనే ఉంది. అయినా కానీ ఏం జరిగిందో తెలియదు. మేము చూడనప్పుడు ఈ పిట్టె మళ్ళీ కింద పడేసరికి పిల్లి వచ్చి తినేసినట్టుందబ్బా. చాలా బాధ అనిపించింది. పిట్ట కదా ఇట్లా ముగిసిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ గుట్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.